మనం 10 ఎకరాలైనా 100 ఎకరాలైనా వేస్తాం, కానీ అది పంట పండించినప్పుడు నుంచి మళ్ళీ చివరికి చేతికి పంటకు వచ్చే వరకు మన చేతికి వచ్చిద్దో లేదో నమ్మకం లేదండి. ఎలా చెప్పగలుగుతున్నాం తెలుసా? ఇప్పుడు ఈ మెల్లని చూస్తున్నారా, ఆడ పైనుంచి ఆడ చిన్న రవ్వ మంట వేసుకుంటా మొత్తం దగ్గర దగ్గర ఒక 5 ఎకరాల దాకా మొత్తం కాలిపోతూ ఉంది. కాలిపోయి చివరికి ఇక మా తమ్ముడు చేను దగ్గరకు వచ్చింది. దగ్గర ఒక 10 కండ్లకి మంట అంటుకుంది. ఈ 10 కండ్ల కాడ ఎవరో ఆరిపినట్టుగా విచిత్రంగా ఇక్కడ వరకు ఆరిపోయింది. లేకపోతే దగ్గర ఎకరం పొలం, ఎకరన్నర పొలం మొత్తం కాలిపోతూ ఉండేది. చూస్తా ఏడ్చేవాళ్ళు మాట. చూడండి ఎలా కాలిపోయినాయి. ఇంకొంచెం గాలి లాంగ్ తోలినట్టయితే మొత్తం అయిపోయింది దీని పని. ఈ మెల్ల అంతా ఇది ఎట్నో కోత కోసారు. కోత కోసిన తర్వాత కండ్లు ఏరలేదు. వీళ్ళు ఎట్నో సేఫ్ అయ్యారు. పక్కన ఈ పొలం మొత్తం ఇంకా చేతులారా నాశనం అయ్యేది. మరి ఎవరు మంట వేసారో తెలియదు, ఎవరు అగ్గేసారో తెలియదు. అంత సస్పెన్స్గా ఉంది. మా తమ్ముడు ఒకసారి ఫోన్ చేసి అమ్మని రానా చేను కాలిపోతుందని చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చాం. చివరికి ఈ 10 కండ్లు మాత్రం కాలిపోయినాయి. ఇదండి పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు రైతుకి.